ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. పార్టీలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించాం. టీఆర్ఎస్ నాయకులు జంగిలి వీరన్న, జంగిలి నగేష్ గడం, ప్రేమనందం, గంగిడి శేఖర్, మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. పెద్ద శంకరంపేట్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరిగిందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పెద్ద శంకరంపేట మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో పెద్దశంకరపేట మండల పరిధిలోని ఇస్కపాయల తాండాకు చెందిన సుమలత అనే మహిళకు 2017లో వివాహం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వలేదని తనపై కాంగ్రెస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆమె భర్త 4 వివాహాలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించి చెక్కు మంజూరు చేయలేదని వివరించారు. ప్రస్తుత ఎమ్మెల్యే సంజీవరెడ్డి గత సంవత్సరంన్నర నుండి దాదాపు 2 సంవత్సరాల నుండి వివిధ గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి అప్లికేషన్లపై ఎమ్మెల్యే సంతకాలు పెట్టకుండా ఆపుతున్నారని, అందుకు సంబంధించిన ఆన్లైన్ స్టేటస్ పేపర్లు సాక్ష్యంగా ఉన్నాయని చూపించారు. వీటిపై కలెక్టర్కు కూడా కంప్లైంట్ ఇచ్చి తొందరగా లబ్ధిదారులకు చెక్కులు అందేలా చూడాలని కలిసి వచ్చామని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, నాయకులు రమేష్ దత్తు, మాణిక్ రెడ్డి, సుభాష్, అశోక్, అంజయ్య, గోపాల్ యాదవ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా జూట మాటలు మానుకో, లేకపోతే ప్రజలు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారు. నువ్వు చేసేటి అన్ని లంగదండాలు, అబద్ధాలు, మరి ఏమంటారు కమిషన్లు తీసుకుంటున్నావు, ఆఫీసర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నావు, కక్ష సాధింపులు చేస్తున్నావు. ఇవన్నీ మానుకొని నీకు ప్రజలు ఇచ్చిన అధికారంతో నేను ఎట్లయితే ఆ 7 సంవత్సరాలు కరోనా వచ్చినా ప్రాణానికి తెగించి ప్రజల కొరకు కష్టపడి పనిచేసి నారాయణకి అభివృద్ధి చేసినా, సంక్షేమం అందించినా, అదే మాదిరిగా నువ్వు కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు. మరి నిన్ను ప్రజలు చీకొట్టే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు. నువ్వు ఇప్పుడు మాట్లాడే పద్ధతి మీదకెళ్ళి ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను మాట్లాడుతుంటే ఇదే శంకరంపేటలో నా మీద దౌర్జన్యం చేయించినావు. నేను ఇంకా ఏం అనకముందే శంకరంపేటకు వస్తే ఉట్టిగానే దౌర్జన్యం చేయించినావు. తర్వాత నా దగ్గరకు పోయినప్పుడు మాట్లాడినావు. నువ్వు ఇంకొకసారి నీకు బుద్ధి చెప్తాను. నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు. నువ్వు అనుకుంటే నన్ను ఏమి చేయలేవు. అనుకున్నావు కదా, అనుకున్నావు, ఇంకా 4 సార్లు అనుకున్నావు. నువ్వు ఏం చేయలేదు. నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు. ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా నువ్వు రోడ్డు మీద తిరగవు. ఇవన్నీ చేష్టాలు మానుకొని ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ 5 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు అయితే వచ్చిపోయింది. 2 ఏళ్ళలో 2 పైసలు పని చేయలేవు, ప్రజలకు ఇబ్బందులు పెట్టినావు. ఇంకా మిగతా 3 ఏళ్ళన్నా కష్టపడి పనిచేసి మంచాన్ని పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను హితవు పలుకుతున్నాను.